రేపు వైశాఖ బహుళ అమావాస్య. అయితే ఈ అమావాస్య చాలా విశేషము అని మనకు పెద్దలు చెప్తూ ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఈ అమావాస్య రోజు మనం ఏం చేయాలి, ఎలా ఆచరిస్తే మనకు శుభాలు జరుగుతాయి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి అందరూ తప్పకుండా చూడండి, లైక్ చేయండి, చక్కగా షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో నారాయణాయ. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. అస్మద్ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. పరమ పవిత్రమైన ఈ వైశాఖ మాసంలో చివరి రోజైన ఈ అమావాస్య మనకు మంగళవారం వస్తూ ఉంది కాబట్టి తర్వాత ఈ అమావాస్య రోజు మనకు చాలా విశేషాలు ఉన్నాయి. మనకు తెలుసు అమావాస్య అంటే లక్ష్మీదేవికి ప్రీతికరమైనది తిథి కాబట్టి లక్ష్మీ అమ్మవారిని పూజిస్తాము. అదేవిధంగా పితృదేవతలు అధిదేవతగా ఉంటారు ఈ అమావాస్య రోజు కాబట్టి పితృదేవత ఆరాధన కూడా చేస్తాము. మరి ప్రతిరోజు చేసినట్టే సూర్యారాధన చేయాలి. మరి ఇంకొక విశేషం ఏమిటి అంటే ఈరోజు శని జయంతి అని మనకు పురాణాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఇప్పుడు మనం హనుమ జయంతి, నరసింహ జయంతి అన్నీ చేస్తూ ఉంటాం కదా. ఆ విధంగానే మరి ఈరోజు ఏం చేయాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ముందు మనము తప్పకుండా రేపు సూర్య నమస్కారం చేయాలి. సూర్యుడికి అర్ఘ్యము ఇచ్చి చక్కగా వీలైతే ఓం ఆదిత్యాయ నమః అని ఒక 11 సార్లు ఆదిత్య హృదయాన్ని ఒకసారి చదువుకున్నట్టయితే మనకు ఆరోగ్యం భాస్కరాదిత్యం అంటారు కాబట్టి మనకు ఆరోగ్యం కలుగుతుంది అని. మరి తర్వాత మనము పితృదేవతలకు జలతర్పణాలు వదలడం అనేది మనకు సాంప్రదాయం ప్రతి అమావాస్యకు కూడా మనం. కాబట్టి ఈ అమావాస్య ఇంకా ప్రత్యేకం కాబట్టి తప్పకుండా అందరూ మీ పెద్దలను తలుచుకొని వాళ్ళ పేర్ల మీద మనము తర్పణాలు వదలాలి. ఇంతకుముందు వీడియోలో చెప్పాను తర్పణాలు ఎలా వదలాలి, అర్ఘ్యం ఎలా ఇవ్వాలనేది. ఆ డిఫరెన్స్ చూసుకొని మీరు ఆచరిస్తే మనకు శుభాలు జరుగుతాయి, ఆ పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది. మరి ఇంకొక విశేషము ఏమిటి అంటే ఈ పెద్దల పేర్ల మీద మనము ఎవరికైనా బీరసాదలు మన ఇళ్లలో పని చేసే వాళ్లకు ఏదైనా సహాయం చేయడము, బట్టలు ధర్మం చేయడం వల్ల మనకు వారి యొక్క సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అని చెప్తారనమాట. వాళ్ళు ఆనందపడతారట. అలా వేరే వాళ్ళు కూడా ఎవరికైనా మనం ధర్మం చేసినప్పుడు వాళ్ళు దాన్ని స్వీకరించి సంతోషించిండ్రంటే దానివల్ల మన పితృదేవతలు కూడా మనకు సంతృప్తి ఏంది అనుగ్రహిస్తారు. అందుకని మనం తప్పకుండా చేయవలసి ఉంటుంది. మరి ఇవి రెండూ కాకుండా మనకు శని జయంతి అనేది ప్రత్యేకత ఈ అమావాస్య కాబట్టి మనము శని దోషాలు మరి ఏలినాటి శని కావచ్చు, 7.5 అంటారు కదా, అది కావచ్చు, అష్టమ శని కానీ అర్ధాష్టమ శని కానీ లేదు శని దశలో ఉన్నవాళ్ళు కానీ ఈ శనేశ్వరుడి యొక్క దోషాల నుండి విముక్తి పొందడానికి మంచి అవకాశం. కాబట్టి తప్పకుండా మనము శని జపం చేసుకోవడము, దేవాలయానికి వెళ్ళి శనికి పూజ చేసుకోవడము, ఆ బ్రాహ్మలు చెప్పినట్టు నువ్వులు దానం చేయడము, మరియు ఇంకా చెప్పులు దానం చేయడము, పాత చెప్పులను వదిలేయడము, మరియు ఇంకా ముఖ్యంగా పని వాళ్లకు బట్టలు, పండ్లు, అన్నదానం చేయడం. మరి ఈ వికలాంగులకు తప్పకుండా చేయాలండి. వికలాంగులకు చేయడం వల్ల శనిదేవుడు చాలా సంతోషపడతాడు, సంతృప్తి చెంది మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఇటువంటి దోషాల నుండి విముక్తి కలుగుతుంది. మనకంటే పెద్ద పెద్ద ఆపదలు వచ్చేవి వాటిని తొలగించి ఏదో చిన్నదాంతో మనకు బయటకి అంటే విముక్తిని కలిగిస్తాడనమాట. కాబట్టి ఇటువంటి మంచి
విశేషమైన రోజులు మనము తప్పకుండా వాటిని ఆచరించి వాటి నుండి బయటపడడానికి మనం ప్రయత్నం చేయాలనే ఉద్దేశంగా ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. మరియు రేపు మంగళవారము మరియు మనకు అమావాస్య వచ్చింది కాబట్టి మనము సాయంత్రం లక్ష్మీ పూజ చేస్తూ ఉంటాం. అమావాస్య రోజు తప్పకుండా లక్ష్మి ప్రదోష వేళల్లో లక్ష్మిని పూజించుకోవాలి. అయితే మనము దీనికి ముందుగా మనం ఏం చేయాలంటే ఇంట్లో ఉన్న ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఫస్ట్ ఇంటిని శుభ్రంగా చేయకపోతే లక్ష్మీదేవి ఉండదు. ఎక్కడైతే పరిశుభ్రత ఉంటుందో అక్కడే లక్ష్మీదేవి ఉంటుంది. కాబట్టి మనము ఇంటిని శుభ్రంగా పెట్టుకోవడం చాలా ముఖ్యం. మరి ఇంటిని శుభ్రం చేసుకొని ప్రదోష వేళలో సౌభాగ్యలక్ష్మిని పూజించుకోవాలన్నమాట. సౌభాగ్యలక్ష్మిని పూజించుకోవడం వల్ల మనకు సౌభాగ్యం కలుగుతుంది, మనకు ఐశ్వర్యం కలుగుతుంది. మరియు సంతానం లేని వాళ్ళు సంతానం కలుగుతుంది. ఎందుకంటే మంగళవారం వచ్చింది అమావాస్య కాబట్టి ఇది విశేషంగా మనకు మన పండితులు తెలియజేస్తున్నారు. కాబట్టి ఇది అవకాశంగా మన కోరికలకు అనుకూలంగా మనకు వీలైన విధంగా మనము వీటిని ఆచరించి చక్కగా ఆ ఫలితాన్ని పొందాలనే ఉద్దేశంగా నేను ఈ వీడియో చేయడం జరిగింది. తప్పకుండా అందరూ లైక్ చేయండి. తర్వాత కామెంట్లో రాయండి ఓం శనేశ్వరాయ నమః అనే నామాన్ని, లేదు ఓం మహాలక్ష్మి అయి నమః అని. మీరు ఏదైనా ఒక ప్రీతిపాత్రమైన మీ ఇష్ట దైవంతోనైనా ఒక నామాన్ని రాయండి. రాయడం వల్ల ఏం జరుగుతుంది అంటే మనకు ఉన్న దోషాలు తొలగిపోతాయి. మరి అదేవిధంగా మనం ఇంట్లో ఏమీ చేయలేకపోతున్నామండి అన్నవాళ్ళు కనీసం గుడికి వెళ్ళి హనుమంతుడికి 21 ప్రదక్షిణాలు చేసి చక్కగా హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. వీలైనన్ని సార్లు శ్రీరామ జయ రామ జయ జయ రామ నామాన్ని మనము జపించినట్టయితే రోజంతా కూడా మనకు, ఎందుకంటే హనుమంతుడు అన్ని గ్రహాలను జయించినవాడు. అన్ని గ్రహాలు కూడా హనుమంతుడికి వింటాయి. హనుమంతుడి అనుగ్రహం వల్ల మనకు సమస్త గ్రహ దోషాలు తొలుగుతాయి అని మనకు పెద్దలు చెప్తూ ఉంటారు. కాబట్టి మనం ఇవన్నీ ఏమీ చేయలేమండి, దానాలు చేయలేము, మాకు ఆ శక్తి లేదు అన్నవాళ్ళు తప్పకుండా హనుమంతుడి దేవాలయానికి వెళ్ళండి, ప్రదక్షిణాలు చేయండి, చక్కగా హనుమాన్ చాలీసా పారాయణం చేసి ఆ ఫలితాన్ని పొందండి. ఇదండి, తప్పకుండా లైక్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. స్వస్తి. జై శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.